ఖమ్మం నియోజకవర్గంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఖమ్మం నగరంలోని 18వ డివిజన్లో కార్పొరేటర్ లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ రాష్ట్ర రెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గప్రసాద్ హాజరై యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరిత వ్యాఖ్యలు క్షమించరానివి. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మరియు యావత్ దేశం తీవ్రంగా ఖండించింది. స్పీకర్ కు ప్రధానమంత్రికి చెప్పినా పట్టించుకోలే, గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేసినా పట్టించుకోలే. కాబట్టి నేరుగా ప్రజల ముందుకే తీసుకెళ్లే ప్రయత్నంగా ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి సూచనల మేరకు గౌరవ మంత్రి ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం నగరంలో 18వ డివిజన్లో యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని ప్రజలను కోరారు. బీజేపీ రాజ్యాంగ మార్పు కుట్ర ప్రజలకు తెలియజేయాలి. గత ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేవారు అని అన్నారు. మనకు అహింస శాంతి సిద్ధాంతాలను అలవర్చిన మహాత్ముని స్మరించుకుందాం. ఖమ్మం నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా వేసినటువంటి పెద్దలు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రామరెడ్డి గారు ఈ కార్యక్రమంలో హాజరయ్యి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర ఈ ఖమ్మం పట్టణం మొత్తము జరిగేంత వరకు నడుస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ యొక్క ర్యాలీ ఉంటుంది. మరి ఈ ర్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలియజేయాలని ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి బీజేపీ నిరంకుశ విధానాలని వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రజలను విభజించి పాలించే పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఎండగడుతూ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అలాగే పట్టణ గల్లీ వరకు ఇంటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవటమే దీని ప్రధాన లక్ష్యం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. తాడిత పీడిత ప్రజల వైపు ప్రజాపాలనని కొనసాగిస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పేద ప్రజలకి అందించడం కోసం యావత్ మంత్రివర్గం క్యాబినెట్ మొత్తం కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం కోసమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. అందరూ కూడా ఈ ర్యాలీని దిగ్విజయం చేసేంత వరకు ఇది కొనసాగినంత సేపు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలి.